భారత్లో ఇప్పుడు డేటా విప్లవం నడుస్తోంది. సాధారణంగా డేటా అంటే మన వ్యక్తిగత సమాచారం అనుకుంటారు. కానీ ఇక్కడ మొబైల్ డేటా. రిలయన్స్ జియో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ వినియోగదారు అయిపోయారు. సోషల్ మీడియా విజృంభణ కనిపించింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొంత సమస్య ఉంది. అదే సమయంలో అత్యధికంగా ఇండియాలో ఉన్నది బ్రాడ్బ్యాండ్ కేబుల్ ఇంటర్నెట్టే. దీనికి ప్రత్యామ్నాయంగా ఎలాన్ మస్క్ ఇండియాలోకి అంతరిక్షం నుంచి ఇంటర్నెట్ ఇచ్చే కాన్సెప్ట్తో వస్తున్నారు. ఇప్పటికీ పాకిస్తాన్లో సైతం అందుబాటులోకి తెచ్చాడు. ఇప్పుడు ఇండియాలో ప్రారంభించడానికి అనుమతి తెచ్చుకున్నాడు. ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్లింక్ భారత్లో ఇంటర్నెట్ సేవలు అందించడానికి అవసరమైన లైసెన్స్ పొందింది. స్పేస్ ఎక్స్ ద్వారా అందించే శాటిలైట్ ఇంటర్నెట్ భారతదేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను అందించడానికి భారత ప్రభుత్వం నుండి ఆమోదం పొందింది. స్టార్లింక్ భారతదేశ టెలికమ్యూనికేషన్స్ విభాగం నుండి గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ GMPCS లైసెన్స్ లభించింది. ఇప్పటి వరకు ఇలాంటి లైసెన్స్ యుటెల్సాట్ వన్వెబ్ జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ కు మాత్రమే ఉన్నాయి. స్టార్లింక్ ఈ లైసెన్స్ పొందిన 3వ సంస్థ. మరికొన్ని షరతులను పూర్తి చేయడంతో పాటు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ నుండి అదనపు అనుమతులు స్టార్లింక్ పొందాల్సి ఉంటుంది. స్టార్లింక్ ఇంటర్నెట్ ఎక్కడా కేబుల్స్ వేయదు. పూర్తిగా ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ అందిస్తుంది. అంటే మనం ముందుగా స్టార్లింక్ కిట్ కొనుగోలు చేయాలి. అందులో మన డిష్ టీవీ తరహాలో యాంటెనాలతో కూడిన వ్యవస్థ ఉంటుంది. దాన్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా రీఛార్జ్ చేసుకోవటం లేదా సబ్స్క్రిప్షన్ తీసుకోవటం ద్వారా ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు. స్టార్లింక్ సుమారు 7,000లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లను ఉపయోగిస్తుంది. వచ్చే కొద్ది రోజుల్లో ఏకంగా 30,000 ఎర్త్ ఆర్బిట్లను అంతరిక్షంలోకి పంపనుంది. అధిక వేగం, తక్కువ లేటెన్సీ బ్రాడ్బ్యాండ్ను అందిస్తుంది. సాంప్రదాయ జియోస్టేషనరీ శాటిలైట్కు భిన్నంగా LEO శాటిలైట్లు 550 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. లేటెన్సీని తగ్గిస్తాయి. స్ట్రీమింగ్, గేమింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి వాటికి ఈ ఇంటర్నెట్ బాగా ఉపయోగకరం. ఇది పూర్తి వైర్లెస్. సాంప్రదాయ బ్రాడ్బ్యాండ్ అందుబాటులో ఉండని గ్రామాలకు ఉపయోగపడుతుంది. 2025 మార్చిలో స్టార్లింక్, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యాలు స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను పంపిణీ చేయడానికి, నగర, గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ కవరేజ్ను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. జియో, ఎయిర్టెల్ తమ రిటైల్ స్టోర్లు, ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా స్టార్లింక్ సేవలను అందిస్తాయి. వీరి మార్కెట్ వాటా కలిపి భారత టెలికాం మార్కెట్లో 70% కంటే ఎక్కువ. ఇది అందుబాటులోకి రావడానికి కొంతకాలం పట్టొచ్చు. ఆ తర్వాత ఇతర ఇంటర్నెట్ ప్రొవైడర్ సంస్థలు చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మస్క్ సంస్థలు గుత్తాధిపత్యం సాధించినా ఆశ్చర్యం ఉండదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.